మన యొక్క మెకానిజం ఏదైతే మనం ప్రొవైడ్ చేసుకున్నామో ఇన్ కేస్ ఆఫ్ ఓవర్లోడ్ ఏదైతే మనం ఎంసీబీస్ మనం ప్రొవైడ్ చేసుకుని పెట్టుకుంటామో ఇవి ట్రిప్ ఆఫ్ అయిపోయే అవకాశం కనుక ఉన్నట్ల ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం ఒకసారి చెక్ చేసుకుని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే స్పెసిఫైడ్ లోడ్ మనము ఒక డీబీ బోర్డ్ నుంచి ఏదైతే మనము పాయింట్ స్విచ్చెస్కి వాటికి మనం కనెక్షన్స్ తీసుకువెళ్తామో అవి కనుక అనీవెన్గా వీళ్ళు కనెక్షన్ ఇవ్వడం జరిగి ఒకే ఎంసీబీ పైన ఓవర్లోడ్ కనుక చేసినట్లయితే ఆ ఎంసీబీ ట్రిప్ ఆఫ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల సెగ్రిగేషన్ ఆఫ్ పవర్ సప్లై అనేది యాజ్ పర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశామా లేదా అనే విషయాన్ని మనం 1-2 సార్లు క్రాస్ వెరిఫై చేసుకుని నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన యొక్క ఎర్తింగ్ కనెక్షన్స్ కూడా అప్రోప్రియేట్గా ఉన్నాయా లేవా అనేది కూడా మనం ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా కనుక మన ఎలక్ట్రికల్ వర్క్ని కనుక మనం నిర్వహించుకున్నట్లయితే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అందువల్లే మనము బిఫోర్ ఇనాగరేషన్ ఆఫ్ ది బిల్డింగ్ వీ నీడ్ టు యూటిలైజ్ ఆల్ ది పవర్ పాయింట్స్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ ట్రయల్ రన్. ఫంక్షనాలిటీలో మనకి ఏమైనా ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం మనం ఈ విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ విషయాన్ని మనం ప్రాపర్గా గమనించుకొని చేసుకుంటే మనం ఎప్పుడైతే మన యొక్క ఇంటిని వినియోగించుకోవడం అనేది మొదలు పెడతామో ఆ రోజున ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఆ యొక్క వర్క్ను మనం కంప్లీట్ చేసుకోగలుగుతాము. అలాగే కొన్ని ఏరియాల్లో అంటే మనకు హైదరాబాద్ లాంటి సిటీస్లో పవర్ ప్రాబ్లం సాధారణంగా ఉండకపోవచ్చు. కానీ కొన్ని అవుట్స్కర్ట్స్లో కొంత రూరల్ ఏరియాస్ కూడా ఇప్పుడంతా చాలా డెవలప్ అవుతున్నాయి కనుక అలాంటి ప్లేసెస్లో ప్రాపర్గా పవర్ సప్లై అనేది బయట నెట్వర్క్ అంతా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ సఫిషియెంట్గా లేకపోవడం వల్ల అప్పుడప్పుడు పవర్ కట్ అవ్వడం అనేది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మన యొక్క ఇల్లుగా మనం ఇండిపెండెంట్ హౌస్గా బిల్డ్ చేసుకుంటాం కనుక కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మనకి ఎప్పుడైనా అవసరం పడినప్పుడు ఈ పవర్ కట్ అలాంటివి జరిగినప్పుడు ఇబ్బంది లేకోకుండా ఉండేదానికి మనము ఆల్టర్నేటివ్గా పవర్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇన్వర్టర్ అలాంటి వాటి ద్వారా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. లేదు మన యొక్క హౌస్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా హై కెపాసిటీ తోటి ఉండేటట్లయితే కనుక కంప్లీట్ ఫుల్ హౌస్ మనం కనుక జనరేటర్ పైన రన్ చేసుకోవాలి అనుకునేటట్లయితే జనరేటర్కి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా మనం సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది. జనరేటర్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి చేంజ్ ఓవర్ స్విచెస్ ఇలాంటివన్నీ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది.